అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరొక 15 రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా రైతన్నలకు ఆ నకిలీ విత్తనాలు లేకుండా కూడా అన్ని విత్తనాలు అందుబాటులో ఉంచాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి ఉంది. వారు చాలా డిమాండ్లు కూడా ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే రైతన్నలకు ఇస్తామన్న బోనస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. రైతు భరోసా పేరుతో కూడా చాలా వరకు రైతులకు కూడా ఇంతవరకు రైతులకు సంబంధించిన డబ్బులు రాలేదు, రుణమాఫీ రాలేదు. వీటన్నిటికీ రైతు సమస్య కూడా పరిష్కరించాలని కూడా వీరు డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పరిస్థితి. మనతోటి రైతన్నలు అదేవిధంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రంలో ఏమేమి అంశాలు ఉన్నాయి? ప్రధానమైనటువంటి సారాంశము గత 18 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వము దాటవేస్తుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము రైతుల పార్టీ ఒక శాపంగా మారిపోయింది. ప్రభుత్వాలు మారితే మా యొక్క తలరాతలు మారుతాయి అనుకొని రైతులు ఓట్లేసి గెలిపిస్తే ఓడమల్లయ్య ఓడదిగినాక బోడమల్లయ్య సందేహంగా ఉంది. ఎందుకు రుణమాఫీ చేస్తలేవు ముఖ్యమంత్రి గారు? ఎక్కడ పోయినా అప్పిస్తలేడు, ఓడి నమ్మటట్లేదు. ఎక్కడికైనా పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదు? ఎకరానికి 15,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 2 కార్లకు కల్పిస్తా ఉన్నావు. ఇప్పుడు 3 కార్ల నుంచి అంటే 3 సీజన్లకు కలిసి డబ్బులు ఎగ్గొట్టినావు. ఇది మోసం కాదా ముఖ్యమంత్రి గారు? మీ సమాధానం చెప్పండి. నల్గొండ జిల్లాకు వచ్చి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు గెలిచినారు. నల్గొండ పార్లమెంట్లో ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీరు నిలదీయాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిలదీయాలి కదా. రైతులు ఓట్లేంది మీరు గెలిచిందా? వీళ్ళు ఏందాక మీరు పూర్తిగా కూడా ఈరోజు మంత్రులు అయినరా? ఏమాత్రం కూడా రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు చేయవలసిన బాధ్యత లేదా? మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు? సమాధానం చెప్పు. ఎందుకు 21,500 రూపాయలు మీరు బాగున్నారు? ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున ఒక సంవత్సరం అయితే 3 సీజన్లకు కలిసి డబ్బులు ఎగ్గొట్టి రైతులకు మీరు ఎంతవరకు న్యాయం చెప్పండి. ఒకవైపున వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలపైన అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెడితే కాలం కలిసి రాక మరి పూర్తిగా కూడా పంట చేతికి రాక ఆత్మహత్యల పరంపర జరుగుతున్నది. మీరు ఇయ్యనంటే ఏదో తిప్పల పడుతురు. రుణమాఫీ తడిచి మోపడైపోయింది. ఇప్పుడు తల్లి అంతా పిల్ల అయిపోయింది. ఈ రోజు మీరు ఏం సమాధానం చెప్తారు రైతులకు? ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీరు ఎంతో గొప్పగా చెప్పినటువంటి 16 రకాల పంటలకు బోనస్ ఇస్తా 500 అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతు బాంధవుడు ఈరోజు రైతులకు కనీస మద్దతు ధర 2,320 రూపాయలు వడ్లకు ఇస్తున్నాడు. 7,500 రూపాయలు పత్తికి ఇస్తున్నాడు. మరి ఫామ్ ఆయిల్కు 10,400 రూపాయలు ఇస్తుంటే మీరు ₹1 కూడా ఇస్తలేరు. ఏం చేస్తున్నారు మీరు? ఎరువులకు కొరత లేకుండా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? కాబట్టి మీరు ఇస్తున్నటువంటి బోనస్ డబ్బులు ఎగ్గొట్టిరు. 600 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు. ఈ నెల చివరి వరకు కూడా మీరు ఇస్తున్నటువంటి అన్ని కూడా ఇయ్యనట్లయితే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది నల్గొండ జిల్లాకెళ్ళి పూర్తిగా కూడా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. 31 తారీఖు వరకు చూస్తాం. అప్పటి వరకు కూడా రైతులకు బకాయిలు చెల్లించినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మొత్తం కూడా యాసంగి పంటకు సంబంధించిన గత కొద్ది రోజుల వరకు కూడా ఇక్కడ కూడా ధాన్యం కొనుగోలు నిలిచిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. వర్షంలకు తడిసి ముద్దైనట్టు పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది? మాకు సంబంధించి ఈ కల్లాల పోషణ ఒడ్లు వెంటనే తూకాలు వేసి పంపించాలని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వం పట్టించుకోకపోవడము, సమీక్ష చేయకపోవడము, ఇంకా వాళ్ళు గొప్పలు చెప్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ చేస్తున్నామని చెప్పి. ఇక్కడ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అనేక కల్లాల్లో, జిల్లాల్లో, ఇంక ఇతర ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద ఈ కల్లాల పోసినటువంటి ధాన్యం ఉన్నది తడిసిపోతూ ఉన్నాయి, ముద్దయిపోతూ ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ అనేక సార్లు కూడా ఈ యొక్క విషయం మీద అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. కొద్దిగా ఆ విన్నవించిన ఆ రోజు ఆ తెల్లారి పనిచేస్తున్నారు తప్ప తర్వాత చేయడం లేదు. దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. వెంటనే ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉంది. రైతన్నలు ఏదైతే రైతు రుణమాఫీ అదేవిధంగా దానికి సంబంధించిన పెట్టుబడి సాయం కూడా ఇంతవరకు రాలేదని పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ సీజన్ కన్నా డబ్బులు వస్తాయా రావని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వ్యవసాయ ప్రణాళిక లేదు. అసలు సీజన్ ఎప్పుడు వస్తుంది, రైతులకు ఎప్పుడు డబ్బులు రైతు భరోసా అందించాలనేటటువంటి విషయంలో లేదు. దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అడుగుమందు కావాలి. అడుగుమందు ఉందా లేదా అని అంటే అధికారుల దగ్గర సమాచారం తక్కువ సమాచారం ఉంది. అది వెంటనే రైతులకు చేరవలసిన అవసరం. అట్లనే యూరియా కానీ ఇతర
కేంద్ర ప్రభుత్వము రైతుల పక్షాన పనిచేస్తుంది. మంచిగా ఉపయోగించుకొని తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వము ఆ విధంగా చేయడం లేదు. గత సంవత్సరం 7,500,000 వేస్తా అని చెప్పినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా కూడా ఇవ్వలే. బీజేపీ 31వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంది. మీరు ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలన్నీ తీర్చాలని చెప్పి ఇవ్వనట్లయితే 31వ తారీఖున డెడ్ లైన్గా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు పక్షాన ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, నకిలీ విత్తనాలు మొత్తం కూడా రైతన్నలను ఆగం చేయడానికి నకిలీ విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎట్లాంటి చర్యలు తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ విషయంలో ఇవాళ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కూడా రైతుల పట్ల చిత్తశుద్ధిని మరి వారికి సంబంధించిన సమస్యల పట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు నల్గొండ జిల్లాలో కావచ్చు, భాజపా పార్టీ తరఫున వాళ్ళ మేమంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు మీడియా పరంగా కూడా మరి ఎంతో కాలం నుంచి కూడా మేము పోరాడుతూ ఉన్నాము. ఏదైతే టార్పలిన్ల కొరత కావచ్చు, వడ్ల ధాన్యాల మరి కాంటాల్లో మోసాలు కావచ్చు, వాటి మీద చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ వచ్చేసి ఇవాళ వర్షాకాలము మొదలైపోయింది, చినుకులు కూడా పడతా ఉన్నాయి. ఇవాళ నాణ్యమైన విత్తనాల ఏదైతే పంపిణీ ఉందో అవి ఇప్పటికే అధికారులకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరబడని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. నాణ్యమైన విత్తనాలకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దళారులు కూడా రాజ్యం వెళ్తూ మరి నకిలీ విత్తనాలు కూడా మరి విస్తృతంగా మార్కెట్లు కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద ఎలాంటి మరి విజిలెన్స్ కావచ్చు, ఇతరత్ర అధికారుల మరి పర్యవేక్షణ కూడా లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల నాశనం అయిపోయేది రైతే. ఎందుకంటే 6 కాలం శ్రమించి వేసుకుందాం ఉద్దేశంతో ఒక మంచి విత్తనం దొరికితే బాగుండని చెప్పి తీసుకుపోయి ఆ మార్కెట్ దొరికి నకిలీ విత్తనాలు వేసి ఇవాళ ఎంతోమంది నష్టపోయిన దాఖలా ఉంది, ఉరి వేసుకొని మరి చచ్చిపోయిన దాఖలా ఉంది. అలాగే ముఖ్యంగా వచ్చేసి ఇవాళ రైతులతో పాటు మరి కౌలు రైతులకు కూడా ఏదైతే ఇస్తా అనే హామీలు ఉన్నాయో, మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ కట్టిక పేద దారిద్రంతో ఉన్నటువంటి మరి కౌలు రైతులు వాళ్ళకి జాగలు లేక మరి పండించుకోవడం సేది లేక ఉన్నవారి దగ్గర మరి కౌలుకు తీసుకొని మరి వాటి మీద జీవనం గడుపుకున్న వాళ్ళకు కూడా మరి పెద్ద నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. వీటి మీద మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏమనంటే ఒకటే మాట చెప్తాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, నన్ను కోసుకొని తినే దగ్గర రూపాయలు లేదంటాడు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఎన్నికల్లో హామీలు ఇచ్చినావు? మరి అట్లాంటప్పుడు నువ్వు బేషరతు నువ్వు ఎందుకు రాజీనామా చేయట్లేవు? నా వల్ల అయితే లేదు, నేను చేయలేకపోతున్నా, మీకు హామీలు ఇచ్చినందుకు నేను చేయలేకపోతున్నందుకు నైతిక బాధ్యత అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తం కూడా చెప్పండి, గ్రామాలలో కూడా ఒక రైతుగా ఇప్పటికే మరి ఒక 10 రోజులు కూడా దుక్కులు దున్నుకునే పరిస్థితి ఉంది. రైతన్నలకు సరిపడిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? ఏమనుకుంటున్నారు? రైతుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్ గ్రామాలలో? ప్రతి గ్రామంలో కూడా మొదటగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులని నియమించాలి. ఏఓలు ఒక మండల కేంద్రానికే పరిమితమవుతున్నారే తప్ప గ్రామాలకు వచ్చి పర్యటన చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే పంతదో గ్రామ టెస్ట్ సాయిల్ చేయడం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు సరిపడా లేని కారణంగా గ్రామాల్లో టెస్ట్ సాయిల్ చేయకుండా రైతులకు సూచనలు ఇవ్వకుండా మండల కేంద్రానికే పరిమితం అవుతున్నారు. అధికారుల కొరత కారణంగా కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మొదటిగా వర్షాలు పడడంతో దుక్కులు కూడా దున్నుకొని రెడీగా పెట్టుకున్నారు. పత్తి విత్తనాలు అయితేనేమి, వరి ధాన్యం విత్తనాలు అయితేనేమి కొరత లేకుండా చూసి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం కూడా చూస్తున్నాం, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు ఆ నల్గొండ కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు డిమాండ్ ఒకటే చెప్తున్నారు, ఏదైతే వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా నకిలీ విత్తనాలు లేకుండా చూడాలి, అందుబాటులోకి విత్తనాలు ఎరువులు కూడా ఉంచాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.